మీరు ఎప్పుడన్నా మీ ఫోన్లో జీపీఎస్ అని ఉంటుంది తెలుసా? జీపీఎస్ అని ఉంటుంది. ఈ జీపీఎస్లో గుణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బయలుదేరా, హైదరాబాద్ రూట్ చూపించింది, హైదరాబాద్ వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ దారి తప్పాను అనుకోండి, అది నన్ను తిట్టదో కొట్టదో ఏమందో. ఏమంటుందంటే, దారి తప్పిపోయినా సరే ముందుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ అక్కడి నుంచి సరైన మార్గంలోకి ఎలా రావాలో అదే చెప్పిద్ది. మళ్ళీ 2 సార్లు తప్పావు, మళ్ళీ చెప్పిద్ది. ఎప్పుడుదా చెప్పిద్ది? నువ్వు హైదరాబాద్ వెళ్ళేదాకా చెప్తానే ఉంటుంది. అది హైదరాబాద్ వెళ్ళేదాకా నువ్వు మధ్యలో 100 సార్లు తప్పిపోయినా సరే అక్కడి నుంచి ఎలా సరైన మార్గంలో రావాలో, ఎలా సెట్ చేసుకోవాలో, ఎలా మళ్ళా రావాలో అని చక్కగా ఓర్పుతో మళ్ళా పదే పదే నువ్వు గమ్యం చేరేదాకా అది చెప్తానే ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు తప్పిదమ్ములు చేసినా సరే. నేనంటాను, సేమ్ నా దేవుడు జీపీఎస్ కన్నా గొప్పోడు. ఏంటంటే, నీకు నాకు దేవుడు ఒక గమ్యం చూపిస్తాడు, ఒక గురి చూపిస్తాడు, ఒక ఉద్దేశం చూపిస్తాడు, ఒక ప్రణాళిక చూపిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలా, నువ్వు అలా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, అలా చేరాలా, నా పని నువ్వు చేయాలా అని ఒక గురి చూపిస్తాడు. ఆ గురి ఎద్దుకు మనం వెళ్ళటం స్టార్ట్ చేస్తాం. కొన్నిసార్లు పడిపోతాం, ఆరిపోతాం, చల్లారిపోతాం, విశ్వాసం కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం, పాపంలో పడతాం, తప్పులు చేస్తాం, భావోద్రేకాలతో నడుస్తాం, కొన్నిసార్లు వెళ్ళిపోతా ఉన్నాం. అంటే అయినా సరే ఆ గమ్యం చేరు వరకు దేవుడు మళ్ళా నిన్ను ఆ జీపీఎస్ కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ కన్నా ఓర్పు సహనంతో మళ్ళా నిన్ను సరైన మార్గంలో పెడతాకి నానా ప్రయత్నాలు చేస్తాడు దేవుడు. అదే అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ జీపీఎస్ ఆఫ్ చేయనంత వరకు అది చెప్తానే ఉంటుంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళేదాకా ఎన్నిసార్లు తప్పిపోయినా నువ్వు అటెళ్ళు చెప్తాదంటది. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అదే చెప్తుంటే నా దేవుడు కూడా దానికన్నా గొప్పోడు. ఆ గమ్యం చేరు వరకు నా పట్ల ఆయన ఉద్దేశం ఉందే, అది చేరే వరకు నేను ఎన్నిసార్లు తప్పిపోయినా సరే నా దేవుడు చెప్తానే ఉంటాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, మాట్లాడతాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు. ఎన్నీ నాకు చేశాడు దేవుడు. నీకు చేస్తాడు. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన మాట వదలద్దు. దేవుడు నీకు పెట్టిన ఒక గురి, గమ్యం, పిలుపు ఉంటుంది. అది నీ కంటికి కనపడదు. అవునా అనుకుంటావు. అయినా సరే ఒక్కటి వేర్చుకో, ప్రభా ఇదే అనుకో, దేవా ఆ జీపీఎస్ఏ మనిషి చేసిన మిషనే చెప్తుందంటే నువ్వు ఎంత గొప్పడి ప్రభా. అందుకనే నువ్వు నా కోసం ఏదైతే ఉద్దేశించావో, ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే ఆపత్రపడుతున్నావో, ఏదైతే అనుకున్నావో నా గురించి, అది నా గురి వద్దకి నేను వెళ్ళేదాకా నువ్వు నన్ను సరిచేస్తావు, మాట్లాడతావు, చెప్తావు, బలపరుస్తావు, పడిపోయిన చెయ్యి పట్టుకు లేవనెత్తుతావు. ఇది ధైర్యం నాకు. అందుకని జీపీఎస్ చూసినప్పుడల్లా దేవుడు గుర్తొస్తాడు.